ఫోర్టెల్ మీడియాకి స్వాగతం. గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. రోహిణి ప్రేమ ఒకవైపు, పోలీస్ స్టేషన్లో మనోజ్ రచ్చ మరొక వైపు. అందరికీ నమస్కారం. గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామా? ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూస్తే ఒకవైపు రోహిణి తన భర్త మనోజ్ కోసం బాధపడుతుంటే, మరోవైపు అదే బాధలో మనోజ్ చేసిన పని చివరికి అతని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మనోజ్ తీరు ఏం మారలేదు. అక్కడ కూడా తన చదువు, తన డిగ్రీలు అంటూ పోలీసులతో వాదించడం మొదలెట్టాడు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి వరుసగా చూసేద్దాం. రోహిణి మనోజ్ కోసం ఎదురు చూస్తుంది. ముందుగా రోహిణి దగ్గరికి వస్తే, మనోజ్తో జరిగిన గొడవ తర్వాత రోహిణి చాలా బాధలో ఉంటుంది. తినడానికి కూడా ఇష్టపడటం లేదు. స్నేహితురాలు ఎంత చెప్పినా రోహిణి మాత్రం నాకొద్దు అంటది. అప్పుడు స్నేహితురాలు కూడా గట్టిగానే చెప్తుంది, ఇక్కడ నువ్వు తినకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? ముందు తిను, పోరాడాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా అని. అది నిజమే కదా. ప్రేమ కోసం బాధపడటం ఒక ఎత్తు అయితే, ఆ బాధలు తిండి కూడా మానేయడం మరో ఎత్తు. కానీ రోహిణి మనసులో మాత్రం తన గురించి ఆలోచన లేదు. మనోజ్ తిన్నాడో లేదో అదే ఆలోచన. స్నేహితురాలు మాత్రం ఆమెకి ధైర్యం చెప్తూ, అతను బాగానే తింటాడు, ఆకలి తట్టుకోలేడని నువ్వే చెప్పావు కదా, వాళ్ళ అమ్మ బాగానే తినిపించుంటుందిలే అంటది. కానీ రోహిణి మనసులో ఉన్న అసలు ప్రశ్న ఒక్కటే, మనోజ్ నాకు ఫోన్ చేస్తాడా ఇదే అని ఆలోచిస్తూ బాధగా కూర్చొని ఉంటుందన్నమాట. ఇకపోతే రోహిణి మాత్రం ఇంకా అంతే ఉంటుంది, నాపై ప్రేమ ఉంటే అతనే ఫోన్ చేస్తాడులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఫ్రెండ్ మాత్రం ఫోన్ చేయలేదని బాధపడుతున్నావు, నువ్వు చేయమంటే చేయవు, అతను ఎలా చేస్తాడు అని అంటుంది. అప్పుడు రోహిణి, అది ప్రేమ, నీకు అర్థం కాదులే అంటుందన్నమాట. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నావు అంటారు. మొండితనం వల్ల ఇద్దరు ఇదైపోతున్నారు. నువ్వు ఫోన్ చేయకపోతే ఆయన ఎలా చేస్తాడు? ఆయన కూడా నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తుంటాడేమో అని చెయ్యి మరి నువ్వే అని అంటుంది. అంటే రోహిణినేమో నేను చేయను అంటుంది. అసలు సమస్య ఇదే, ఇద్దరు ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. రోహిణి ఏమో ఫోన్ చేస్తుందేమో అని మనోజ్ ఫోన్ చేస్తాడేమో రోహిణి. ఇలా ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అవుతుందా? నేను మనోజ్ని నిజంగా ప్రేమించాను, ఆయన కోసం ఏదైనా వదులుకుంటాను కానీ అతన్ని మాత్రం వదులుకోను అని రోహిణి చెప్తూ ఉంటుందన్నమాట. ఇదే సమయంలో మనోజ్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా వేరేలా ఉంది. రోహిణి మనోజ్ కోసం బాధపడుతుంటే, మనోజ్ ఏమో ఇంట్లో జరిగిన గొడవతో చాలా అప్సెట్ అయిపోయి బార్కి వెళ్ళిపోయి తాగేసిన తర్వాత పోలీసులు అతను పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత అతన్ని చివరికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఒకటే వాగుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడని పోలీసులు మనోజ్ షర్ట్ లాగేసుకుంటారు. మనోజ్ షర్ట్ లాగేసుకుంటే షర్ట్ లేకుండా కూర్చొని, చలిగా ఉంది షర్ట్ నాకు ఇచ్చేయండి అంటాడు. ప్రశాంతంగా కూర్చో అంటారు పోలీసులు. నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు, సమస్య ఏంటి అని అడుగుతుంటాడు. నమస్కారం వచ్చా అంటారు పోలీసులు. కానీ ఆ మత్తు ఎక్కువగా ఉండడం వల్ల, నేను చదువుకున్నోడిని, గౌరవంగా మాట్లాడి, నా దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా అంటాడు మనోజ్. పోలీస్ స్టేషన్లో కేసు గురించి మాట్లాడాను కానీ బయోడేటా ఎందుకు చెప్తున్నావా అంటారు పోలీసులు. ఈడేవో ప్రశ్నలు అడుగుతున్నాడు, చదువుకున్నానని బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటుంటాడు. అయినా కూడా మనోజ్లో ఏమాత్రం మార్పు రాదు. పోలీసులు అడుగుతూనే ఉంటాడు, తాగని నా ఫ్రెండ్కి ఎందుకు చెక్ చేశారు? తాగింది నేను, నా పెళ్ళాం అబద్ధం చెప్పిందని బాధపడి తాగాను, మీరు నా ఫ్రెండ్కి సారీ చెప్పాలి అంటాడు. ఇక్కడ కూడా భార్య చెప్పిన అబద్ధం వల్లే అని చెప్పేసి మాత్రం అది మాత్రం మర్చిపోవట్లేదండి. నా తమ్ముడు వచ్చాడనుకో, మీకు తెలియదు నా తమ్ముడు సంగతి, మీ పని గోవింద, వాడికి అసలే కోపం ఎక్కువ అంటాడు. తమ్ముడు ఇంకా స్టేషన్కి రాకముందే అతని తరపున వార్నింగ్ ఇచ్చేశాడు. మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. రోడ్డు పక్కనే ఉంది అంటాడు. వీడికి సీరియస్గా అడిగితే సెటైర్లో సమాధానం చెబుతున్నాడు అని చెప్పేసి పోలీసులు ఇది చేసుకుంటూ ఉంటారు. ఇంతలో మనోజ్ ఫ్రెండ్ గబగబా ఇంటికి వచ్చేసేసి, మనోజ్ని పోలీసులు పట్టుకెళ్ళారు అంటాడు. పోలీసులు పట్టుకెళ్ళారా? ఎందుకు అంటాడు. ఇంట్లో జరిగిన గొడవ వల్ల బార్కి తీసుకెళ్ళారు, బార్కి వెళ్ళి తాగి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారంటే, వాడు తాగేవాడు కాదు కదా అని అంటాడు. అని అంటే అప్పుడు బాలు మాత్రం పదనాన్న వెళ్ళి చూద్దాం అంటాడు. నా రాత ఎలా ఉందో చూడు, వీడి కోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందని ఆయన బాధపడుతూ ఉంటాడు సత్యం గారు. ఇకపోతే అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు. షర్ట్ లేకుండా మత్తులో పోలీస్ స్టేషన్ మనకులో కూర్చున్న మనోజ్ని చూడగానే పాపం సత్యం గారు చాలా బాధపడిపోతారు. ఏంట్రా ఇది, షర్ట్ కూడా లేకుండా ఇలా కూర్చున్నావా? నేను నిన్ను ఇంత కష్టపడి పెంచింది ఇందుకేనా? నేను ఇది చూడడానికేనా అని చెప్పేసి బాధపడతాడు. కొడుకు చేసిన తప్పు కంటే కొడుకు ఆ పరిస్థితిలో ఉండటం తండ్రికి ఎంతో బాధ కదా పాపం. సార్ ఈయన వదిలేండి సార్, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి సత్యం గారు అంటారు. అనగానే ఏ తండ్రి అయినా కొడుకుని అలా చూడగలుగుతాడా? చూడలేడు కదా. సరే గట్టిగా వాదించి వదిలేద్దామని చెప్పేసేసి
ఇది చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మా బాలుకి ఈయనకి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నోడు ఎవడు, మనోడు కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ కదా. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి బాలుకి మధ్యలో గొడవలు జరిగినాయి కదా. ఈ గొడవల వల్ల నేను ఇవ్వను అనేస్తాడు, నేను బెయిల్ ఇవ్వను, మా వాగేమంటే నిన్ను కూడా తీసుకెళ్ళి పోలీస్ సెల్లో పెడతానని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు బాలుకి. నేను అనేటప్పటికీ ఈడున్నాడంటే అసలు ఊరుకొని లాకప్లు వేస్తానని చెప్పేసి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న అరే బాలు వెళ్ళరా, బయటికి వెళ్ళరా, నువ్వు వెళ్ళరా బాబు అని చెప్పేసి బతిమలాడి బయటికి పంపించేస్తాడు. బయటికి పంపించేసి వెళ్ళి అరుణ్ని బతిమలాడుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఎన్నింటికి వస్తాడు అంటే ఇప్పుడే రాడు, 4 గంటలకు వస్తాడంటే బాలు అక్కడికి వెళ్ళి సరే 4 గంటలకు వస్తాడా అని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన్ని చూసిన తర్వాత ఆయన్ని చూసన్నా కొంచెం జాలిపడండి అయ్యా, తండ్రి పాపం బాధపడుతున్నాడు, అదేం పెద్ద తప్పు కాదు కదా అతను చేసింది అంటే, లేదు సార్ కేసు అయింది అంటే, ఎఫ్ఐఆర్ రాయలేదు కదా వదిలేవయా అంటాడు ఇన్స్పెక్టర్ అరుణ్ని. దాంతో వదిలేస్తారు. ఇది ఈరోజు సోమవారం ఎపిసోడ్లో మనకి జరిగేటువంటి మొత్తానికి ఒకవైపు రోహిణి మనోజ్ కోసం ఏదైనా వదులుకుంటాను, మనోజ్ని వదులుకొని అంటుంది. మనోజ్ ఏమో రోహిణి చెప్పిన అబద్ధం వల్ల బాధపడి చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు. కొడుకు చేసిన తప్పు కన్నా తండ్రి పడుతున్న బాధ ఏమో పెద్దదైపోయింది. మనోజ్ ఈ ఘటన తర్వాత రోహిణితో కలవడా, మీరేమనుకుంటున్నారు? మీరు కలవాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. మీకు అన్ని విషయాలు అంటే సీరియల్ గురించి ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ 410 మీడియా.